పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరి బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము. ఆలస్యం చేయకుండా మార్కు సువార్తలోనే 11వ అధ్యాయానికి వెళ్దాము. ఇక్కడ నుంచి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు అనేవి అఫీషియల్గా ప్రారంభమవుతున్నాయి. ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకు ఎలాంటి స్వాగతం దక్కింది అనేది మొదటి అంశం. అక్కడి నుంచి యేసుక్రీస్తు అనేక అంశాలని మాట్లాడటం మనం చూస్తాము. ప్రత్యేకించి రెండవ రాకడ అయితేనేమి, దేవాలయం కూలిపోవడం అయితేనేమి, అనేక అంశాల గురించి గొప్ప విషయాలను యేసుక్రీస్తు మాట్లాడబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇకపోతే యేసుక్రీస్తు రావడానికి పూర్వమే జకర్యా గ్రంథం ద్వారా దేవుడు కొన్ని విషయాలను తెలియజేశాడు. వాటిని ఒకసారి పరిశీలించి 11వ అధ్యాయంలోకి వద్దాం. జకర్యా 9వ అధ్యాయాన్ని పరిశీలించినట్లయితే ఒక మెస్సయ్య యెరూషలేములోకి అనగా సీయోను పట్టణంలోకి మెస్సయ్య రావడం గురించి, దేవుడు రావడం గురించి ఆల్రెడీ పాత నిబంధనలోని జకర్యా గ్రంథము 9వ అధ్యాయం నుంచి ఉంది. 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. అంటే యేసుక్రీస్తు రావడానికి పూర్వమే ఆయన గురించి ఎలా చెప్పబడ్డాయి డీటెయిల్స్ అనడానికి. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును. దీనుడనై గాడిద పైనను గాడిద పిల్లపైనను ఎక్కివచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనస్సులు నాశనమగును. నీ రాజు శాంతి వార్త అన్యజనులకు తెలియజేయును. ఆయన రాజ్యము సముద్రం నుండి సముద్రం వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. కొన్ని అంశాలను ఈ ప్రవచనంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను పరిశీలిద్దాం. మొదటగా, సియోను కుమారి మిగుల సంతసింపము, నీ రాజు నీ చెంతకొచ్చుచున్నాడు. రాజే స్వయంగా నీ దగ్గరకు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు. సో నీతి అనేటువంటి దాన్ని నరనరాన కలిగినటువంటి వ్యక్తి, రక్షణను అందించేటువంటి వ్యక్తి. ఆయన ఎలా వస్తున్నాడంటే దీనుడై గాడిద పైనను గాడిద పిల్ల పైనను ఎక్కి వస్తున్నాడు. రావడం మాత్రమే కాదు, ఇజ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగించును. అనగా యుద్ధం చేయడానికి ఆ రాజు రావడం లేదు, యుద్ధాశ్వములను తొలగించడానికి వస్తున్నాడు. అంటే యుద్ధము అనేది ఉండనటువంటి కాలాన్ని తీసుకురావడానికి వస్తున్నాడు. నీ రాజు శాంతి వార్త అన్యజనులకు తెలియజేయును. అన్యజనులకు కూడా ఈ రాజు వచ్చాడు అనేటువంటి విషయం తెలియజేయబడబోతూ ఉంది. అంతేకాదు, ఆయన రాజ్యం సముద్రం నుంచి సముద్రం వరకు, అంటే ప్రపంచమంతా అని అర్థం. ప్రపంచమంతా. అలాగే యూఫ్రటీస్ నది నుంచి నేల అంచుల వరకు. సముద్రం నుంచి సముద్రం అంటే నీరు ఉన్నటువంటి ప్రాంతం అంతా. అలాగే యూఫ్రటీస్ నది నుంచి నేల అంచుల వరకు అని అంటే నేల ఉన్నటువంటి ప్రాంతం అంతా. అనగా భూమి అంతా ఆ రాజు గురించి చెప్పుకోబోయేటువంటి కాలం వస్తూ ఉంది అని జకర్యా ప్రవక్త దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపితుడై చెప్పాడు. ఆ అంశాలను మనసులో ఉంచుకొని యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించడం అనేది ఎలా జరిగిందో పరిశీలిద్దాం. 11వ వచనం. యేసు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఉన్న ఒలీవు కొండ దగ్గరనున్న బెత్ఫగే, బెతానియా గ్రామములను సమీపించెను. అప్పుడు ఆయన ఇరువురు శిష్యులను పంపుచు ఇట్లు ఆదేశించెను, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీకు అచ్చట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూశారు. దానిపై ఇంతవరకు ఎవరునూ ఎక్కలేదు. దానిని విప్పి తోలుకొని రండు. ఇదేమి అని ఎవరైనా ప్రశ్నించినచో, ప్రభువునకు ఇది అవసరము, త్వరలో దీనిని తిరిగి పంపగలడు అని చెప్పుడు. చూడండి, యేసుక్రీస్తు తన పేరు మీదుగా రాయబడినటువంటి కొన్ని ప్రవచనాలను నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా శిష్యులని యెరూషలేములోకి ప్రవేశించే ముందుగానే యెరూషలేములోకి ఎంటర్ అవుతాము అనగా ఒక 2-3 కిలోమీటర్ల ముందు ఈ బెత్ఫగే, బెతానియా అనేటువంటి గ్రామాలు వస్తాయి. ఈ గ్రామాల దగ్గరకు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మీరు ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద పిల్ల కనిపిస్తుంది, గాడిద ఉంటుంది. ఆ రెండింటిని తోలుకొని రండి. తోలుకొని వచ్చేటప్పుడు ఎవరైనా అడిగితే ఇది నా ప్రభువు కొరకు అని చెప్పండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దాన్ని అనుమతిస్తాడు అని చెప్పడము, శిష్యులు వాళ్ళు వెళ్ళి అడగడము, సేమ్ అదే జరుగుతుంది. యేసుక్రీస్తు చెప్పినట్లే జరుగుతుంది. సో 7వ వచనం నుంచి చదువుతున్నాను. వాళ్ళు అంగీకరించారు అందుకు. ఆ తర్వాత, వారు గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములను పరిచిరి. ఆయన దానిపై కూర్చుండెను. మార్గమధ్యమున చాలామంది వస్త్రములను పరిచిరి. కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవన పరిచిరి. ఆయన ముందు వెనక నడుచుచున్నటువంటి జన సందోహములు, హోసాన్న, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతమున హోసాన్న అని విజయధ్వానములు చేసిరి.
ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ఆ యెరూషలేములో ప్రవేశించగానే ఎలా ప్రవేశిస్తున్నాడు? మొదటగా గుర్తించవలసినటువంటి అంశం, ఒక గాడిదను గాడిద పిల్లను, ఆ రెండింటి మీద యేసుక్రీస్తు యెరూషలేంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆనాటి కాలంలో ఇజ్రాయేలు రాజులు ఉన్నటువంటి కాలంలో ఒక రాజు ఒక పట్టణంలోకి ఒక గుర్రం మీద వచ్చాడు అని అంటే, ఇదిగో నేను ఈ పట్టణం మీద యుద్ధం చేయబోతున్నాను అని సంకేతం. ఒకవేళ అదే రాజు శాంతికి సూచికగా ఆ పట్టణంలో ప్రవేశించాలి అని అంటే ఒక గాడిద మీద ఆ రాజు ఆ ప్రాంతంలో ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు ఒక శాంతి కాముకుడిగా, యెరూషలేముతో ఒక నిబంధన ఏర్పరచుకోవాలనుకునేటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు యెరూషలేముతో చెబుతున్నాడు, నేను రాజుగా నీ పట్టణంలోకి వస్తున్నాను. నేను గుర్రం మీద రావచ్చు, గాడిద మీద రావచ్చు. గుర్రం మీద వస్తే నీ మీద దాడి చేయడానికి వస్తాను, కానీ గాడిద మీద వస్తున్నాను అంటే నీతో ఒప్పందం చేసుకోవడానికి వస్తున్నాను, అనగా ఇజ్రాయేలు దేశంతో ఒప్పందం చేసుకోవడానికి వస్తున్నాను అని చెప్పినప్పుడు, ఆ విధంగా వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారు అనేది చాలా కీలకం ఇక్కడ. ఆ రోజుల్లో రాజు ఆ పట్టణంలోకి వస్తున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే కొమ్మలను నరికి ఆ కొమ్మలని నేల మీద పరిచేవారు. వారి యొక్క వస్త్రాలను ఆ విధంగా పరిచేటువంటి వారు. అప్పుడు ఆ రాజు వాటి మీదుగా వెళుతూ ఉంటే రాజుకి సబ్మిషన్గా దాన్ని భావించేవారు. అంటే ఆ రాజుకు మేము వ్యతిరేకులం కాదు, రాజు కిందనే మేము బ్రతికి ఉంటాము అని చెప్పడము దాని యొక్క ప్రధాన ఉద్దేశం. అలా చెబుతూ ఉన్నప్పుడు హోసాన్నా అని చెప్తూ ఉన్నాం. దాని మీనింగ్ ఏంటి? కీర్తనలో 118:26లో మనం చూస్తాము, ప్రభువు మమ్మల్ని ఇప్పుడే రక్షింపుము అని దాని యొక్క అర్థం. హోసాన్నా స్తుతులతో ప్రజలు యేసుక్రీస్తుని పట్టణంలోకి ఆహ్వానించారు. మమ్మల్ని రక్షించండి అని చెబుతూ, ప్రభువైన మన తండ్రి అయినటువంటి దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతమున హోసాన్న అని విజయధ్వానములు చేసిరి. యేసు అటులు పయనించి యెరూషలేము దేవాలయమున ప్రవేశించి పరిసరములను చూసెను. సమయం అగుటచే 12 శిష్యులతో బెతానియా గ్రామమునకు బయలుదేరాను. సో అక్కడ ఒక పెద్ద ఎంట్రన్స్ జరిగింది. యేసుక్రీస్తు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు ఒక రాజుగా ఆయన రాజుగా వెళ్ళాడు. కానీ ఎలా వెళ్ళాడంటే శాంతి కాముకుడైనటువంటి రాజుగా వెళ్ళాడు. ఆ తర్వాత మనం ఇంకా వెళ్ళేటి కొద్దీ అధ్యాయాల్లో మనం గమనిస్తాము, యెరూషలేము గురించి యేసుక్రీస్తు నెగిటివ్గా మాట్లాడడం మనం చూస్తాము. ముందుకు వెళ్ళే కొద్దీ దాన్ని ధ్యానిస్తూ ఉంటాము. ఇకపోతే యేసుక్రీస్తు ఆ దారిలో వెళుతూ ఉండగా బెతానియాకు తిరిగి వెళ్ళాడు. ఎందుకనంటే అక్కడ పండుగ జరుగుతూ ఉంది, పాస్కా పండుగ సిద్ధమయ్యేటువంటి కాలము. సో ఆ కాలంలో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఉదయాన్నే యెరూషలేంలోకి వెళ్ళడం, అక్కడ బలులు అర్పించడం, లేదా అక్కడ జరుగుతున్నటువంటి జాతర లేదా పాస్కా మహోత్సవం లేదా పండుగ తిరునాళ్ళ లాంటి పరిస్థితి. సో అక్కడ అంతా చూసుకొని సాయంత్రం అయ్యేసరికి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి జీవిస్తూ ఉండడం, అలా చేస్తూ ఉండేవారు. సో దాని తర్వాత ఏం జరిగింది అనేటువంటి అంశాలని మార్కు గారు మనకి 12వ వచనం నుంచి తెలియజేస్తూ ఉన్నారు. ఆ రోజు రాత్రికి వారు వెళ్ళి బెతానియాలో ఉన్నారు. ఆ తర్వాత రోజు పొద్దున్నే మనం గమనించినట్లయితే 12వ వచనం నుంచి, ఆ మరునాడు వారు బెతానియా గ్రామం నుండి వచ్చుచుండా యేసు ఆకలిగొనెను. అప్పుడు ఆయన దూరంలో పచ్చని ఆకులతో నిండిన అత్తి చెట్టును చూచి పండ్లు దొరకునేమో అని దాని వద్దకు వచ్చాను. అది ఫలించు ఋతువు కానందున అందు ఆకులే గాని పండ్లు లేవాయను. అప్పుడు ఆయన, ఈ చెట్టు ఎన్నడూను ఫలింపకుండునుగాక అని శపించెను. ఆ శాపవచనములు శిష్యులు వినిరి. సో చూస్తున్నాము, యేసుక్రీస్తు బెతానియా నుంచి యెరూషలేముకి వెళుతూ ఉన్నారు. వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఒక చెట్టును చూశారు, అత్తి చెట్టు. సో దానికి పండ్లు కాసేటువంటి కాలం కాదు అది. పండ్లు కాయని కాలంలో యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ఆ అత్తి పండ్లను చూస్తే అక్కడ లేవు. సో ఇంకా నువ్వు ఎప్పటికీ ఫలింపకుందువుగా కానీ శపించాడు. ఇది చూస్తే మనకు దారుణంగా అనిపిస్తుంది. నిజమే కదా, మరి యేసుక్రీస్తు ఆ పరిసర ప్రాంతాల్లోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఏ పండ్లు ఎప్పుడు వస్తాయి, ఏ కాలంలో అవి పండుతాయని మనకు తెలుసు. ఉదాహరణకి మామిడికాయలు అనగానే ఎండాకాలం గుర్తొస్తూ ఉంటుంది. సో ఇవి కూడా అక్కడ అంత ఫేమస్. మరి సాధారణ కాలంలో యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఏ విధంగా అలా అంటారు అని చెప్పి ఈవెన్ కొంతమంది మతోన్మాదులు కూడా ఈ మధ్య దీని మీద అంటూ ఉంటారు, యేసుక్రీస్తుకి అసలు ఎప్పుడు ఏది పండుతుందో తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం తెలుసుకోవాలి. దాని గురించి మరింత లోతుగా కొంచెం తెలుసుకుందాం. అయితే మార్కు గారు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, ఒక అంశం గురించి మాట్లాడుతూ ఆ అంశం మధ్యలో జరుగుతున్నటువంటి ఇతర అంశాలను కూడా నోట్ చేసి రాయడంలో చాలా గొప్ప వ్యక్తి.
వ్యక్తి. ఉదాహరణకు యాయీరు కుమార్తెకు స్వస్థత ఇవ్వడానికి వెళుతూ ఉండగా మధ్యలో 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ యేసుక్రీస్తును ఆపి స్వస్థత పొందడం, ఆ తర్వాత యాయీరు కుమార్తె మరణించడం, ఇదంతా అబ్జర్వ్ చేస్తాం. అంటే ఒక నరేటివ్ అనేది కంటిన్యూగా బిల్డ్ అవుతూ ఉండగానే దాని మధ్యలో జరిగినటువంటి అంశాలను కూడా మార్కు గారు చాలా చక్కగా వివరిస్తూ వస్తూ ఉంటారు. సో అలాగా యేసుక్రీస్తు ఉదయం వెళ్ళేటప్పుడు ఈ అత్తి చెట్టు దగ్గరకు వచ్చి దాన్ని శపించారు. తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు ఏం జరిగింది అనేది శిష్యులతో మాట్లాడతారు, శిష్యులు చూస్తారు. అయితే ఈ రెండిటి మధ్యలో ఆయన యెరూషలేముకి వెళ్ళేటప్పుడు, యెరూషలేము నుంచి తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో ఏం జరిగింది యెరూషలేములో అనేటువంటి అంశం గురించి ఈయన మధ్యలో తీసుకొని వచ్చాడు. సో దీన్ని ఒకసారి ప్రస్తావించి దాని తర్వాత మరలా ఈ అంజూరపు చెట్టు దగ్గరకు వద్దాము, ఎందుకు యేసుక్రీస్తు అలా అన్నారు అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాము. ఇకపోతే యేసుక్రీస్తు బెతానియా నుంచి యెరూషలేముకు వెళుతూ యెరూషలేములో దేవాలయంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఎలా ఉందో చూడండి. 15వ వచనం. అంతటా యేసు యెరూషలేముకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచట క్రయ విక్రయములు చేయి వారందరినీ వెడలగొట్టెను. రూకలు మార్చు వారి బల్లలను, పావురములను, అమ్మువారి పీటలను పడద్రోసెను. దేవాలయపు ఆవరణం నుండి ఎవరిని దేనిని తీసుకొని పోనీయలేదు. 17వ వచనంలో, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాసి ఉండలేదా? మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను. సో ఈ విషయాన్ని విన్నప్పుడు యేసుక్రీస్తు దేవాలయంలో ప్రవేశించాడు. అది ఏ పండుగ? పాస్కా పండుగ. పాస్కా పండుగ అంటేనే ఆ రాజ్యవ్యాప్తంగా అనగా రోమా రాజ్యవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్శకులు కావచ్చు, ప్లస్ పాస్కా పండుగకి రావాలనుకునేటువంటి యూదులు కావచ్చు, వాళ్ళందరూ ఈ యెరూషలేముకు వస్తారు. యెరూషలేములో వాళ్ళు వచ్చినప్పుడల్లా తోడుగా ఆ బలులు అర్పించడానికి గొర్రెలని, పావురాలని తెచ్చుకోలేరు తోడుగా. సో ఆనాడు ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ ఏంటి అని అంటే, దేవాలయపు ఆవరణలో అంటే ఇన్నర్ కోర్ట్లో కాకుండా అవుటర్ కోర్ట్లో ఈ క్రయ విక్రయాలన్నీ జరుగుతూ ఉండేవి. అనగా జంతువులను అమ్మడం అయితేనేమి, రూకలను మార్చడం అయితేనేమి, పావురాలు అమ్మడం అయితేనేమి, బలి రిలేటెడ్గా దేవాలయానికి సంబంధించినటువంటి పనుల రిలేటెడ్గా ఉండేటువంటి వస్తువులన్నింటినీ కూడా అక్కడ అమ్ముతూ ఉండేటువంటి వారు. యేసుక్రీస్తు వాటిని చూడగానే చాలా కోపోద్రిక్తుడైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. వెళ్ళి అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ పడద్రోసి, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నింటినీ విడదీసి, ఆ రూకలు అమ్మేటువంటి వారి టేబుల్స్ అన్నింటినీ పడదోసి ఒక మాట అంటున్నాడు చూడండి. 17వ వచనం. నా ఆలయం అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉండలేదా? అట్టి దానిని మీరు దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను. చూసినప్పుడు వ్రాయబడి ఉండెను అనగానే మనకు ఒక విషయం అర్థం కావాలి. ఇది పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పి ఉంటారు. ఎక్కడ చెప్పారని మనం పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మనం చూస్తాము. యెషయా 56 6వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పవిత్రాత్మ ప్రేరణతో ఈ విధంగా రాయించాడు. ప్రభువు ప్రజలలో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనమును అనుసరించడు అన్యజాతి ప్రజలకు ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్మల్ని సంతోష చెత్తులుగా గావించుతును. నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరింతును. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడును అని దేవుడు భవిష్యత్తులో రాబోతున్నటువంటి అన్యులందరినీ ఉద్దేశించి ఒక ప్రవచనం తెలియజేశాడు. యెషయా ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నాడు, ఇదిగో అన్యజాతులందరూ నా దగ్గరకు వచ్చి నా దేవాలయంలో బలి అర్పించాల్సినటువంటి సమయం రాబోతోంది అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ఆ దేవాలయంలో ప్రవేశించే నాటికి ఆ దేవాలయం ఎలా మారిపోయింది అని అంటే, అనేక రకాల అన్యజాతి ప్రజలు అందులో ప్రవేశిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ జరిగేది ఏంటి అని అంటే, అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. ప్రార్థన కోసం రావాల్సినటువంటి వ్యక్తులు ప్రార్థనకు బదులుగా డబ్బుల కోసమో, డబ్బులు అమ్ముకోవడం కోసమో, బలుల రిలేటెడ్ థింగ్స్తో వాళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు. అక్కడ ఆధ్యాత్మికత అనే అంశం మిస్ అవుతుంది. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, నా ఆలయం అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడు నన్ను రాయబడి ఉండలేదా? అట్టి దానిని మీరు దొంగల గుహగా మార్చితిరి. దొంగల గుహ అని అంటే ఏంటి? సాధారణంగా దొంగతనం చేసినటువంటి వ్యక్తులు పట్టణాల్లోనో పల్లెటూరుల్లోనో ఇళ్ళలోకి వెళ్ళి దాచుకోరు. వాళ్ళు తలదాచుకునేది ఎక్కడ అని అంటే కొండల్లోకి పోయి అక్కడ ఎక్కడైతే చిన్న చిన్న గుహలు ఉంటాయో అక్కడ వీళ్ళు కొల్లగొట్టిన సొమ్మునంతా కూడా దాచుకునేటువంటి వారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. పండుగ అనే దాంట్లో ఆధ్యాత్మికత మిస్ అయింది. పండుగ అనే దాంట్లో వ్యాపారం పెరిగింది. పండుగ అనే దాంట్లో లోక ఆచారాలు అనేవి చాలా ఎక్కువగా పెరిగాయి. అది జరిగినందుకు యేసుక్రీస్తుకు కోపం
వచ్చి అక్కడ ఆ కార్యాన్ని చేసినట్లుగా చూస్తున్నాం. 18వ వచనం, ఈ మాటలు వినిన ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లయినను చంపవలెను అని ఆలోచన చేయుచుండిరి. కానీ జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్యచకితులు అగుటచే ఆయనను చంపుటకు భయపడిరి. సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పట్టణమును వీడిపోయెను. సో యేసుక్రీస్తు అటువంటి యాక్షన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులకు కావచ్చు, ఇతర ధర్మశాస్త్ర బోధకులకు కోపం వస్తూ ఉంది. ఎందుకనంటే దాని ద్వారా లాభం పొందేటువంటి వ్యక్తులు ఎవరో కాదు, ఈ దేవాలయంలో ఈ ప్రార్థనలను నడిపిస్తున్నటువంటి వ్యక్తులే లాభాలను పొందుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చి ఆ కార్యాన్ని చేయడం ద్వారా అది నష్టం ఎవరికి జరుగుతుందంటే ఆనాడు ఉన్నటువంటి ఆ బోధకులకే జరుగుతుంది. ఆ బోధకులు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే నష్టం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని ఎలా చంపుదామా అని వాళ్ళు ఆలోచనలు చేసినట్లుగా చూస్తున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యేసుక్రీస్తు అక్కడ బోధలు చెప్పిన తర్వాత ఆ తర్వాత వెనుదిరగడం మనం చూస్తూ ఉన్నాము. వెనుదిరిగేటప్పుడు ఏం జరిగిందో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చెబుతున్నారు, మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూసిరి. తర్వాత రోజు పొద్దున్నే తిరిగి అక్కడికి వెళుతూ ఉన్నారు, యెరూషలేముకి తిరిగి వెళ్తూ ఉన్నారు బెతానియా నుంచి. అలా వెళ్తున్నప్పుడు శిష్యులందరూ నిన్న యేసుక్రీస్తు ఒక చెట్టుని శపించారు కదా, మరి అదేమైందో అని చూస్తే అక్కడ సమూలంగా ఎండిపోయిందంట, పూర్తిగా ఎండిపోయి ఉందంట. అప్పుడు పేతురు అంటున్నాడు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనను. పేతురు దాన్ని గుర్తించి, ఇదిగో బోధకుడా, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు, ఇదిగో చూడు, నువ్వు శపించావో లేదో, ఇది పూర్తిగా ఎండిపోయింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది దీనికి అని అన్నాడు. అంటే అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు, ఎవరైనాను ఈ పర్వతముతో నీవు లేచి సముద్రమున పడుము అని చెప్పి తన హృదయంలో సందేహింపక తాను చెప్పినది జరుగునని విశ్వసించిన ఎడల అతడు చెప్పినట్లుగానే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినప్పుడు దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. యేసుక్రీస్తు శిష్యులకి ఒక పాఠాన్ని కూడా నేర్పిస్తున్నాడు. అదేంటంటే యేసుక్రీస్తు శపించినప్పుడు ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. కానీ శిష్యులు ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని స్వస్థపరుద్దాం అనుకున్నప్పుడు వారికి చేత కాలేదు. అందుకని యేసుక్రీస్తు మరలా ప్రార్థన అనేటువంటి అంశాన్ని తీసుకొని వస్తున్నాడు. మీరు చేసేటప్పుడు చేయాలనేటువంటి ప్రయత్నం బాగుంది, మీరు చేయాలి అనుకునేటువంటి పద్ధతి బాగానే ఉంది. కానీ జరుగుతున్నది ఏంటి అని అంటే మీలో విశ్వాసం కొరవడుతూ ఉంది. మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో దాన్ని పొందినట్లుగా నమ్మండి. అంటే మీరు దాని పట్ల మీ విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, నేను ఇది అడిగాను అని అంటే అది దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎలా చేస్తాడు అనేటువంటి అంశం వచ్చినప్పుడు అది ఆల్రెడీ నెరవేరిపోయింది, అదంటే ఆల్రెడీ జరిగిపోయింది అనేంత విశ్వాసం మీలో ఉండాలి. అంత విశ్వాసం మీలో ఉన్నట్లయితే ఈ కొండను వెళ్ళి ఆ సముద్రంలో పడమన్నా కూడా పడుతుంది అని అక్కడ విశ్వాసం యొక్క అంశాన్ని నొక్కి చెబుతున్నాడు. అలాగని ఈరోజు మనం వెళ్ళి ఈ కొండ పోయి నువ్వు సముద్రంలో పడు అని అంటే అది కాదు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అంత పెద్ద కొండ కూడా వెళ్ళి సముద్రంలో పడగలదు ఎప్పుడు నీకు ఆ విశ్వాసం ఉన్నట్లయితే అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఆ తర్వాత ప్రార్థన గురించి ఆయన కొన్ని అంశాలు మాట్లాడబోతున్నాడు. దానికి ముందుగా అసలు యేసుక్రీస్తు ఎందుకు ఆ చెట్టుని శపించాడు, శపించినప్పుడు అది ఎలా మారింది అనే దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ శపించినటువంటి చెట్టు అనేది నిజంగా చెట్టును సాదృశ్యం కాదండి. ఇది పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నది. ఇర్మియా 8వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తున్నాము. ఇర్మియా 8వ అధ్యాయం 13వ వచనం నుంచి దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు, నేను ద్రాక్ష పండ్లు కోయగోరినప్పుడు ద్రాక్ష తీగల మీద పండ్లు లేవు, అంజూరముల మీద ఫలములు లేవు, వాని ఆకులు కూడా వాడిపోయినవి, కనుక నేను వారికి ఇచ్చినవి వారి నుంచి వెడలిపోయినవి. అంటే ఏం జరుగుతుంది? ఇజ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇజ్రాయేలును ఎలా ఎంచుకున్నాడు అని అంటే మనం చూస్తాము. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం చూడండి. దేవుడు ఇజ్రాయేలును ఎంచుకొని ఒక ద్రాక్ష తోటలాగా, ఒక అత్తి పండ్ల చెట్ల ఉన్నటువంటి తోటలాగా వారిని పెంచాలని ప్రయత్నించాడు. వారికి నారు పోయడం అంటారు చూడండి, ఆ స్థాయి నుంచి కాపుకు వచ్చే వరకు వాళ్ళని జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాడు. కానీ పరిస్థితి ఎలా మారిపోయింది అని అంటే, అవి కాపుకు రావాల్సినటువంటి సమయానికి ఆ పండ్లు పండటం లేదు. అంటే ఈ వ్యక్తులు దేవుని రాజ్యంలోకి ఎంటర్ కావాలి, దేవుని ఆజ్ఞలని ఫాలో కావాలి అనే సిచ్యువేషన్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఫాలో కావట్లేదు, వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అంటే పండ్లు అనేవి చేతికి రానటువంటి సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ఈ ఇజ్రాయేల్ దేశం గురించి, యెరూషలేము పట్టణం గురించి ఆ యొక్క అంజూరపు చెట్టుకి శాపాన్ని ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఇది పూర్తిగా యెరూషలేము
పట్టణానికి సంబంధించినటువంటిది, ఇజ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటిది. ఇజ్రాయేల్ దేశానికి ఏం జరగబోతుంది అనేది ఇంకొక అధ్యాయం ముందుకు వెళ్ళినట్లయితే మరింత లోతుగా యేసుక్రీస్తు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. అందున ప్రత్యేకించి క్రీస్తు శకం 70లో జరిగినటువంటి యూదా రోమన్ యుద్ధం గురించి మాట్లాడబోతున్నాడు. ఆ సమయంలో యెరూషలేము కానివ్వండి, ఇజ్రాయేల్ కానివ్వండి తీవ్రంగా దెబ్బతిన్నది. అంతేనా? అంత మాత్రమేనా? ఇజ్రాయేల్ దేశానికి మొన్నటి వరకు అనగా ఒక 50-100 ఏళ్ల క్రితం వరకు ఒక సొంత దేశం కూడా లేనంతగా వాళ్ళు చెదిరిపోయారు. అంటే యేసుక్రీస్తు యొక్క శాపం అనేది ఎంతగా ఫలించిందో చూడండి. అంటే వారిని దేవుడు ఎంచుకొని నడిపించాడు. దాదాపు 4000 ఏళ్ల పాటు వాళ్ళు యేసుక్రీస్తుని తిరస్కరించారు. ఆ తర్వాత 2000 ఏళ్ల పాటు వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి దేవుని వద్దకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒకవేళ ఇప్పుడు కూడా రాలేదా? సేమ్ యేసుక్రీస్తు వచ్చే నాటికి వారిలో విశ్వాసం లేకపోతే సేమ్ ఇదే అంజూరపు చెట్టును మళ్ళీ తిరిగి శపించినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రార్థన గురించి ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా మాట్లాడితే ఈ విధంగా అంటున్నాడు. 25వ వచనం, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏదైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును. కానీ నీవు నీ సోదరుని క్షమింపని ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమింపడు. సో దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది, దేవుని యొక్క నైతిక నియమాలు, దేవుడు ప్రజల నుంచి ఏమి కోరుకుంటున్నాడు అని అంటే దేవుణ్ణి ఆరాధించడము అనేది మొదటి అంశం అయితే, రెండవ అంశం అదేంటి అంటే పొరుగువాన్ని ప్రేమించాలి. పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తున్నాడు. పొరుగువాన్ని ప్రేమించడము అని అంటే ఎదుటివారు మీకు చేసినటువంటి తప్పులని మన్నించడము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, యేసుక్రీస్తు. తనకు మేకులు కొట్టిన వారి గురించి మాట్లాడుతూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపము అంటే ఆయనే ఒక రోల్ మోడల్గా నిలబడ్డారు. మనల్ని ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నారో వారి కొరకు మనం ప్రార్థించాలి, వారి బాగు కొరకు ప్రార్థించాలి, వారు మారు మనసు కొరకు ప్రార్థించాలి. అదే తోడి సహోదరుని ప్రేమించడం అంటే. ఈ రోజుల్లో తోడి సహోదరుని ప్రేమించండి అని అంటే సాధారణంగా కొంతమంది ఏమి అర్థం చెబుతున్నారంటే నీ చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవులు, లేదా నీ మాటలను వినేటువంటి వ్యక్తులు, లేదా నువ్వు చెప్పగానే నీ పని చేసేటువంటి వ్యక్తులు, వీళ్ళు మాత్రమే నీ సోదరులు, నిన్ను ద్వేషించే వాళ్ళు నీ సోదరులు కాదు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అది కాదండి. యేసుక్రీస్తు ఉద్దేశంలో అసలు ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరు అని అంటే నీకు నష్టం చేకూర్చేవారే శత్రువులు. నీ శత్రువులనే నువ్వు క్షమించాలి, నీ శత్రువులనే నువ్వు ప్రేమించాలి, వారి కొరకే నువ్వు ప్రార్థించాలి. అప్పుడే మనకు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మనస్సును మన హృదయాల్లో నింపుకున్నటువంటి వారం అవుతాము అని యేసుక్రీస్తు ఆ పాఠం ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు అధికారం గురించి మాట్లాడడం మనం చూస్తున్నాము. 27వ వచనం నుంచి చదువుదాం అక్కడ ఏముందనేది. 27వ వచనం, అటు తర్వాత వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ అంజూరపు చెండు ఎండిపోయి ఉండడం చూసాము. మరలా వాళ్ళు యెరూషలేముకు తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత యేసు ఈ దేవాలయంలో తిరుగుచుండా ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారంతో నువ్వు ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు నీకు అధికారం ఇచ్చినది ఎవరు అని ఆయన ప్రశ్నించిరి. సో నిన్ననే నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెలన్నింటినీ వదిలిపెట్టావు, ఆ రూకలు అమ్ముకుంటున్నట్టు వారిని టేబుల్లను పడదోసావు, పావురాలను వదిలేసి అవి ఎగిరిపోయేలాగా చేసావు. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ప్రవక్త అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? దీనికి నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ప్రశ్నిస్తే అప్పుడు యేసుక్రీస్తు తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పకుండా, నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడిగేదను, దానికి మీరు సమాధానం ఇచ్చిన ఎడల నేను ఏ అధికారంతో ఈ పనులు చేయుచున్నానో మీకు తెలిపేదను. యోహాను బాప్తిస్మం ఎచ్చటి నుంచి వచ్చినది? పరలోకం నుండియా లేక మానవుడి నుండియా? నాకు సమాధానం ఇండు అని అడిగాను. యేసుక్రీస్తుని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఇది దేవుని నుంచి వచ్చినటువంటి అధికారము అని యేసుక్రీస్తు చెప్పినట్లయితే, మరి దేవుడే కదా బలులను అర్పించమని చెప్పింది, మరి దేవుడు బలులను అర్పించమని చెప్తే మేము దానికి ఫెసిలిటేట్ చేస్తూ ఉంటే నువ్వు వచ్చి వ్యతిరేకిస్తున్నావు అని ఆయన పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తారు. అయితే యేసుక్రీస్తు వారికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఆయన నెరవేర్చవలసినటువంటి అనేక ప్రవచనాలు ఇంకా ఉన్నాయి. అవి నెరవేర్చవలసి ఉన్నది కనుక ఆయన తిరిగి వాళ్ళకే ఒక ప్రశ్న వేస్తున్నాడు. అదేంటంటే, బాప్తిస్మ యోహాను గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రవక్త వచ్చాడు, ప్రవక్త మనల్ని దర్శింపవచ్చాడు అని బాప్తిస్మ యోహాను గురించి మాట్లాడుకున్నారు. అదే బాప్తిస్మ యోహాను యొక్క ఆత్మ ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంది అనేటువంటి భావన కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ అంశాన్ని యేసుక్రీస్తు తీసుకొని వచ్చి, ఇప్పుడు యోహాను ఒక బాప్తిస్మాన్ని ఇచ్చాడు కదా, మరి అతనికి అది ఇవ్వడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది
అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి దేవుని నుంచే వచ్చింది. బప్తిస్మ యోహానుని స్వయంగా ఏలియాగా పంపిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మలాకీ ప్రవక్త ద్వారా దేవుడే తెలియజేశాడు. కాబట్టి దేవుడే ఆ విషయాన్ని తెలియజేశాడు అని వాళ్ళు అన్నారనుకోండి, ఇది నేను కూడా దేవునితోనే చేస్తున్నాను అని అంటారు. ఒకవేళ బప్తిస్మ యోహానును వాళ్ళు తిరస్కరించారా? ప్రజలందరూ బప్తిస్మ యోహాను ప్రవక్త అని అనుకుంటూ ఉన్నారు కాబట్టి మా మీద ఎక్కడ తిరుగుబాటు వస్తుందా అని చెప్పేసి ఆ పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సైలెంట్ అయిపోతున్నారు, తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నారు. 31వ వచనం, అంతటా వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, పరలోకము నుండి అని మనం చెప్పిన ఎడల అట్లయినా మీరెందుకు యోహానును నమ్మలేదు అని అడుగుతాడు. లేదా మానవుల నుంచి అని చెప్పితేమా ప్రజలందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు, వారి వలన మనకేమి ముప్పు కలుగును అని భయపడిరి. అంటే యేసుక్రీస్తు వాళ్ళని ఏ ఆప్షను చూజ్ చేసుకోలేకుండా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్ లేక వాళ్ళని తోసేశాడు. అంటే చూడండి, ప్రవచనాలు అనేవి నెరవేరవలసి ఉన్నంత వరకు యేసుక్రీస్తు ఆ పరిచయులు, శాస్త్రులు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కొద్దిగా అటు ఇటు తప్పిస్తూ వాళ్ళకే తిరిగి ప్రశ్నలు వేస్తూ అక్కడ నుంచి ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని పక్కకు వెళుతూ ఉన్నాడు. కానీ వన్స్ ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయి అని భావించిన తరువాత యేసుక్రీస్తు స్వయాన వచ్చి మీరు వెతుకుతున్నటువంటి క్రీస్తును నేనే అని రోమా సైనికుల ఎదుట చెబుతాడు. అంటే కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఈ రోజుల్లో బయలుదేరి అంటూ ఉంటారు, యేసుక్రీస్తు ఎప్పుడు కూడా పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అవును, తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకు అనంటే ఆయన నెరవేర్చవలసినటువంటి ప్రవచనాలు అనేకం ఉన్నాయి, ఆయన గురించి చెప్పినటువంటి అనేక అద్భుతాలు ఉన్నాయి, ఆయన చేయవలసినటువంటి స్వస్థతలు ఉన్నాయి. టైం అనేది ఎప్పుడైతే పరిపూర్ణమైంది అని భావిస్తాడో ఆ సమయానికి ఆయనే వెళ్ళాడు, ఎదురుగా వెళ్ళి ఆ క్రీస్తును నేనే అని చెప్పడం మనం చూస్తున్నాము. అది రాబోయే అధ్యాయాల్లో మరింగా లోతుగా ధ్యానిస్తాము. ఆ తర్వాత 33వ వచనం, మాకు తెలియదు అని ఆయనతో వారు సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన వారితో, ఏ అధికారంతో నేను ఈ పనులను చేస్తున్నానో నేను కూడా చెప్పను. అంటే మీరు మొండివాళ్ళు, నేను కూడా జగమొండిని అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ఆ పరిస్థితి నుంచి తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు అనంటే ఈ పాస్కా పండుగలోనే యేసుక్రీస్తును చంపబోతున్నారనేటువంటి విషయం యేసుక్రీస్తుకు స్పష్టంగా తెలుసు. అదే విషయాన్ని శిష్యులకి యేసుక్రీస్తు పలుమార్లు చెబుతూ వచ్చాడు. కాబట్టి ఈ క్షణంలో ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పటికీ తుదిగా ఈ పాస్కా పండుగ ముగిసేలోపుగా నేను సిలువను ఎక్కబోతున్నాను అనేటువంటి విషయం, ఆ క్లారిటీ యేసుక్రీస్తుకి చాలా స్పష్టంగా ఉంది. ఇది 11వ అధ్యాయానికి సంబంధించింది. 12వ అధ్యాయంలో యేసుక్రీస్తుని ఇంకొన్ని ప్రశ్నలు ఈ బోధకులందరూ కలిసి అడగబోతూ ఉన్నారు. ఆ ప్రశ్నల ద్వారా యేసుక్రీస్తు మనకేం నేర్పించబోతున్నారు అనేది మరింత లోతుగా తెలుసుకుందాము. ఇప్పటిదాకా మీరు విన్న దాంట్లో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.